హాయ్ హలో వెల్కమ్ టు మస్తీ మామ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? భారతదేశ స్వతంత్ర పోరాటంలో అలుపెరగని ఉద్యమం చేపట్టి ప్రతి పౌరుని ఒక ఆయుధంలా తయారు చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో ఉన్నతమైన పాత్ర పోషించినటువంటి మన తెలుగు ఉద్యమకారుడు, మన రియల్ హీరో అల్లూరి సీతారామరాజు గారి సమాధి పార్క్ దగ్గర ఉన్నాము. ఇది ఎక్కడుందంటే విశాఖపట్నం నుంచి ఒక 130 కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి జిల్లా కేడిపేట అనే ఒక ఊరి దగ్గర ఉంది. అల్లూరి సీతారామరాజు గారిని ఇక్కడే సమాధి చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా డెవలప్ చేసి మంచి పార్క్గా కూడా డెవలప్ చేశారు. సో ఎప్పుడైనా వీకెండ్ టైమ్స్లో కానీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయడానికి అండ్ అలాగే ఒక మంచి నేచర్ని, ఒక ఫ్రెష్ ఎయిర్ని ఫీల్ అవ్వడానికి ఇది ఒక మంచి ప్లేస్. సో నేచర్ లవర్స్ అందరూ కూడా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలామందికి అల్లూరి సీతారామరాజు గురించి పేరు మాత్రమే తెలుసు, కానీ ఆయన చరిత్ర కానీ ఆయన చేసినటువంటి ఆ ఫైట్, ఆ స్పిరిట్ అదేమి కూడా ఎవరికీ తెలీదు. సో అవన్నీ తెలుసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేసి అలాగే మన చరిత్ర గురించి కూడా తెలుసుకునే ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సో మరి ఈ ప్లేస్ దగ్గరికి మనం వచ్చేసాం. హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా ప్లేస్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడి నుంచి మనం పార్క్లోకి ఎంటర్ అవ్వగానే అల్లూరి సీతారామరాజు గారిది చిన్నది ఒక విగ్రహం ఉంటుంది. అలాగే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పక్కనే అల్లూరి సీతారామరాజు గారి అమ్మగారి విగ్రహం ఒకటి ఉంటుంది, శ్రీమతి అల్లూరి సూర్యనారాయణమ్మ. ఆవిడ విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. పార్క్ మొత్తం ఫుల్గా చెట్లతో ఉండటం వల్ల నేనైతే చాలా బాగా తిరిగేసా. అండ్ మేము వెళ్ళే టైంకి వర్షం పడుతూ ఉండడం వల్ల గ్రీనరీ చాలా బాగా అనిపించింది. మంచి ఫ్రెష్ ఎయిర్తో చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఫైనల్గా మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి వచ్చేసాము. అది శ్రీ అల్లూరి సీతారామరాజు గారి సమాధి. అండ్ అలాగే ఇది అల్లూరి సీతారామరాజు గారి అనుచరుడు అని చెప్పుకోవచ్చు, ఆయన సేనాని చెప్పుకోవచ్చు, శ్రీ గంటంధర్ గారి సమాధి. ఈ రెండు సమాధులు కూడా ఇక్కడే పక్కనే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకేలాగా ఫైట్ చేసి బ్రిటిష్ వాళ్ళతో మనకి స్వాతంత్రం తీసుకురావడంలో ఒక మెయిన్ పాత్ర వహించారని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్లేస్ అయితే మనం తప్పకుండా విజిట్ చేయాలి. అల్లూరి సీతారామరాజు గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనం మరిచిపోతున్న చరిత్రని మన ఫ్యామిలీతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఒక్కసారి ఆ హిస్టరీ మొత్తం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ ప్లేస్ మొత్తం విజిట్ చేసి అండ్ అలాగే ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ వస్తుంది. టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ అండ్ అలాగే ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా రండి, మీ ఫ్రెండ్స్ని తీసుకురండి, మీ ఫ్యామిలీని తీసుకురండి, ఎంజాయ్ చేయండి అండ్ అలాగే మన చరిత్ర గురించి కూడా తప్పకుండా తెలుసుకోండి. మరి ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకునే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రతిదీ కూడా నేను మెన్షన్ చేస్తాను. మరి చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ ప్లేస్ విజిట్ చేయండి. మన చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకుందాము. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మస్తీ మామ యూట్యూబ్ ఛానల్.
సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. అవును, స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం పోరాడే ప్రతి భారతీయ పౌరుడిలోనూ అల్లూరి సీతారామరాజు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. ఈ వీడియో స్పెషల్గా అల్లూరి సీతారామరాజు గారికి డెడికేట్ చేస్తూ వందే మాతరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.